జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వారు మాట్లాడిన తీరు, వారు మాత్రమే పదవులు ఉంటే చాలా, ఆ సామాజిక వర్గం గురించి పట్టించుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఆయన ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటే, సేవలు చేస్తూ ఉంటే ఎందుకు ఆయన్ని టార్గెట్ చేసి కించపరుస్తున్నారు, దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు కంగారు పడుతున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్న చందాన కొంతమంది కాపు నాయకుల్ని ఉసుగొల్పుతూ పవన్ కళ్యాణ్ని రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది వారి వల్ల అవుతుందా? వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు చేసిందేంటి? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాపులకు చేసిందేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కాపులకి న్యాయం చేయకపోగా గతంలో చేసిన వాటిని కూడా రద్దు చేసి వారిని అవమానించి ఇబ్బందులు ఎలా పెట్టాడో చూసాం మనం. తన దగ్గర ఉన్న ఆ కొద్ది మంది కాపు నాయకులను మాత్రం ప్రోత్సహిస్తూ వాళ్ళకి మేలు చేకూరుస్తూ ఆ సామాజిక వర్గాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యి ప్రజాసేవ చేస్తూ ఉంటే, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి అభివృద్ధి పదాన్ని నడుపుతూ ఉంటే టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు ఇలాంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖలను అడ్డబెట్టుకుని దోచుకోవడం తప్ప ఒక్క కాపు సామాజిక వర్గంలో ఉన్న ఒక్కరికి కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి ఒరిగేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి పొందే లాభం ఏంటి? ఎట్లా చూస్తారు, అట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి రాజకీయ క్రీడ చేయటానికి కూడా ఆయన వెనకబడ్డండి. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వ హననం చేయటానికి కూడా ప్రయత్నించి ఆయనే భంగపడ్డాడు. ఇది రాజకీయ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాతను చంపించాడని, తండ్రిని చంపించాడని, బాబాయిని చంపించాడని, ఆయన ఒక హంతకుడని చెప్పినప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అసలు వైఎస్ఆర్ కుటుంబం ఎలాంటి కుటుంబం, అసలు వీళ్ళ పూర్వీకులు ఎవరు, వీళ్ళు ఏం వృత్తులు చేశారు, ఎవరి దగ్గర ఊడిగాలు చేశారు, ఎవరి మీద దౌర్జన్యాలు చేసి గనులు ఆక్రమించారు, ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని గ్రామాలు గృహదహనాలు ఇలాంటివి చేశారు, ఎంతమందిని సజీవ దహనాలు చేశారు, ఇవన్నీ కూడా చర్చ జరిగేటప్పటికి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం కూడా బయటకు వచ్చింది. వీళ్ళు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో వీళ్ళ కుటుంబానికి, తర్వాత వీళ్ళు ఫ్యాక్షనిస్టులుగా ఉండి ఎంతమందిని చంపించారని పార్థసారథి గారు కానీ ఆయన బాధితులు రాజారెడ్డి కానీ వైఎస్ఆర్ కుటుంబ బాధితులు అందరూ బయటకు వచ్చి అనేక సందర్భాల్లో అనేక మీడియాల ద్వారా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కోసాలు కదిలినాయి. ఎవరినో ఏదో చేయబోతే ముందు వాళ్ళు చేస్తున్న హత్యా రాజకీయాలు, చేసిన హత్యా రాజకీయాలు, వీళ్ళు ఏ విధంగా ఈ స్థాయికి ఎదిగారు, రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుతున్నారనేది చర్చ రూపంలో బయటకు వచ్చింది. అట్లాగే ఇప్పుడు కాపుల విషయంలో కూడా తను చేసిన పని మూలన అసలు కాపులకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలుగుదేశం ఏం చేసింది, తెలుగుదేశం ఎప్పుడు ఏ నాయకుల్ని ప్రోత్సహించింది, అసలు కాపు యువతని ఎలా ప్రోత్సహించింది, కాపులకి నిరుద్యోగులకి ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చింది, తర్వాత అప్పులు ఇచ్చింది, తర్వాత విదేశీ విద్య పెట్టింది, తర్వాత కాపు నాయకులు అనేక మంది తెలుగుదేశం హయాంలో బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళి ఇవాళ వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారు కూడా తెలుగుదేశంలో మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా లోక్సభ సభ్యుడిగా చేశాడు, వంగా గీత రాజ్యసభలో చేసింది, కిమిడి కళా వెంకట్రావు చేశాడు, సి రామచంద్ర చేశాడు, ఇట్లా అనేక మంది ఆదికేశ్వర నాయుడు గారు ఒకేసారి 4 లోక్సభ సభ్యులు, 4 రాజ్యసభ సభ్యులు కూడా ఉన్న సందర్భం తెలుగుదేశంలోనే ఉంది. అటువంటి రాజకీయ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఇవ్వలేదు. 5% రిజర్వేషన్లు ఇచ్చిన దీన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి రాగానే పక్కన పడేది. అదే కేంద్రం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే దాంట్లో 5% కాపులకి ఇచ్చారు. అవును, ఇస్తే అది తీసేశాడు, ఇవ్వనని కూడా చెప్పాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, ఎలక్షన్ తర్వాత చెప్పాడు. తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. పెట్టిన తర్వాత 1000 కోట్లు దానికి కేటాయిస్తే
అందులోంచి 800 కోట్ల రూపాయలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు కూడా మళ్ళించుకున్నాడు. తర్వాత కాపు విద్యార్థులకి విదేశీ విద్య కోసం పెడితే ఆ స్కీమ్ని కూడా తీసేసాడు, రద్దు చేశాడు. తర్వాత 45,000 మంది కాపు యువకులకి కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు శాంక్షన్ చేస్తే ఆ లోన్లు కూడా రద్దు చేసి ఈయన వచ్చిన తర్వాత ఆ అమౌంట్లను కూడా ప్రభుత్వంలోకి తీసేసుకున్నాడు. ఈ విధంగా తర్వాత మరి కాపు మరి ఆయన మాచర్ల అప్పుడు వెళ్ళాడు కదండి మన విజయవాడ బొండా ఉమ, ఆయన ఎన్నికల ఏర్పాట్లు అక్రమాలు జరుగుతున్నాయని చూడటానికి వెళ్తే అక్కడ మరి ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజున ఒక్క వ్యక్తి కూడా మరి మాట్లాడలేదు. నిమ్మల రామానాయుడు గారు అవును దొంగలు పెట్టుకుని వచ్చి ఆ తుర్కా కిషోర్ తో సెల్ఫీ ఫోటోలు దిగారు వీళ్ళంతా ఫోటోలు. తర్వాత అతను చైర్మన్ అయ్యాడు, మరి ఆయన కాపులు కాదా? తర్వాత నిమ్మల రామానాయుడు ఎవరండి? తర్వాత అంతకుముందు హోమ్ మినిస్టర్ గా చేసిన ఈయన చినరాజప్ప గారు, వీళ్ళందరి మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వేధించాడు, ఒక పార్టీ పెట్టి ఈయనకి ఈ ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తాడని ఆయన్ని అన్ని వేధింపులు చేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? తర్వాత కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి మనుషులు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల మీద ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశారండి, హత్యా ప్రయత్నాలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ బూత్లో తిట్టాడు కదా. మరి తిట్టినప్పుడు మరి ఈ కాపు నాయకులంతా నిన్న మీటింగ్ పెట్టుకున్నారు కదా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఊర్లో వెంకటాపురం, మరి ఆ రోజున ఎందుకు వీళ్ళు మాట్లాడలేదండి? కాబట్టి తర్వాత కాపులకి సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆ రోజు హోమ్ మినిస్టర్ చేగొండ హరిరామ్ జోగయ్య గారు హోమ్ మినిస్టర్గా చేశాడు రామారావు గారి టైంలో. అట్లాంటి వ్యక్తి మరి వాళ్ళ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత ఆయన కొడుకుకి కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం గారి పిల్లలకు కానీ ఏమాత్రం ఏమన్నా రాజకీయ ప్రోత్సాహం ఇచ్చాడా? ముద్రగడకి ఇచ్చాడా? కానీ ఇవ్వలా. ఆయనకి ఇవ్వకపోతే ఇవ్వడు, కొడుకులు కన్నా ఇవ్వాలి కదండి. గిరి ఉన్నాడు కదా, వీళ్ళందరూ కూడా ఏమి ఇవ్వాల. హరిరామ్ జోగ గారు ఒక పిఎస్సికి చైర్మన్ అయ్యేటప్పటికి అతి కష్టం అయిపోయింది గ్రామంలో. అది ఆయన ఇచ్చిన రాజకీయ ప్రోత్సాహం. కాబట్టి నిన్న ఈ కాపుల మహాసభ వీళ్ళు పెట్టిన మీటింగ్ మూలన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కాపులకి ఏం ప్రోత్సాహం దొరికింది, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత దక్కింది, చంద్రబాబు నాయుడు గారు ఎలా చూశాడు, కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చాడు, ఉద్యోగాల విషయంలో. తర్వాత వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కాపు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా స్కీమ్స్ పెట్టారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ 2019 వచ్చిందో మొత్తం తీసి పారేసాడు. ఎందుకంటే ఒక రకంగా కొంత కాపులకి ఆ ప్రాధాన్యత ఉండాలని రాజంపేట నుంచి బ్రిటిష్ కాలం నుంచి రాజంపేట నియోజకవర్గాన్ని బలిజాకి ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కోసం. మొన్న రాజంపేట సీట్ ఎవరికి ఇచ్చారండి? మిథున్ రెడ్డికి ఇచ్చారు. తన సొంత ఫస్ట్ టైము, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం కూడా అదే పాత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వచ్చింది. అక్కడ బలిజలకు కానీ ఇక్కడ కోస్తా ప్రాంతంలో కాపులకు కానీ ఏ నియోజకవర్గాలు పూర్వం నుంచి వాళ్ళ చేతిలో ఉన్నాయో వాళ్ళకి ఎన్ని నంబర్స్ ప్రాధాన్యత ఇస్తారో అవన్నీ కూడా సంఖ్యాబలాన్ని చూసుకుంది, బ్యాలెన్సింగ్. మరి అట్లాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత 750 మంది నియామకాలు చేస్తే ప్రభుత్వ నియామకాలు ఎంతమంది కాపులకి ఇచ్చారండి? మొత్తం ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంత కాపు సామాజిక వర్గం గురించి చెబుతున్నాడు. మరి తుని అప్పుడు జరిగినప్పుడు కాపు సామాజిక వర్గం ఇది అప్రదిష్ట పాలైపోయింది. వీళ్ళు అది వెనకాల ఉంది జగన్ రెడ్డి మనుషులు, కానీ తుపాకీ ఉంది వాళ్ళ భుజం మీద పెట్టి చేశాడు. ఆ రోజు మరి వీళ్ళందరూ వచ్చి మా సామాజిక వర్గం చేయలేదు, ఇది రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గుండాలు చేసిన పని. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడన్నా కాపు సామాజిక వర్గం అలాంటి దుశ్చర్య దాదాపు ఆ రోజు 1000-1500 మంది సజీవ దహనం అయిపోయే సంఘటన అది, తుని రైలు దహనం కేసు. అట్లా ఇప్పుడు నిన్న ముద్రగడ గారు లేడు కానీ లేకపోతే ఆయన కూడా ఇల్లుండేవాడు. కానీ ముద్రగడ రాజకీయ ప్రాధాన్యత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కోసం ముద్రగడ పద్మనాభం రాజకీయ ఆత్మాహుతి చేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి అన్ని వర్గాల ప్రజలతోనూ చాలా సంబంధాలు ఉండేది, మమేకమై ఉండేవాడు, అన్ని వర్గాలు ఓట్లు వేసినాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడ్డాడో ఫస్ట్ వాళ్ళ అమ్మాయి క్రాంతి ఆయన్ని హెచ్చరించింది, కూతురైనా కూడా తల్లిలాగా హెచ్చరించింది. నాన్న నువ్వు ట్రాప్లో పడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో, మన కుటుంబానికి జరిగే లబ్ధి ఏమి లేదు, నీకు జరిగే లబ్ధి లేదు, మీరు అందరూ నష్టపడతారని చెప్పింది ఆ పిల్ల. మనం పవన్ కళ్యాణ్ అమ్మటేనే ఉందాము, పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ మీద
ఇది బేరాలు పోయి తర్వాత శబదాలు చేసి ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి చెందకుండా పోయాడు, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. పేరు కూడా మార్చడం అదే అన్న పేరు మార్చుకోవటం వలన ఇప్పుడు రేపు కాపులు కూడా మాకెందుకు, నువ్వు పలానా కులంలో చేరావు, నీ బాగోగులకు వాళ్ళే చూసుకోవాలి, మేము రామని అంటే రేపు ఆయన పరిస్థితి ఏంటి సామాజికంగా? పోన్లేండి, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఆయన గురించి మనం చూస్తున్నాం, ఆయన కోలుకోవాలి కోరుకుందాం, అదేం కాదు. కాకపోతే వాళ్ళని అట్ట త్రిశంకు స్వర్గంలో తను రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని ఆహుతి చేశాడు. అది కానీ జగన్మోహన్ రెడ్డి కళలో మెప్పు కోసం, ఆ కళలో ఆనందం చూడటం కోసం సాటి కులస్తుడు, సాటి కాపు నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా వాళ్ళు విమర్శించడం, దిగజార్చి మాట్లాడటం ఎంతవరకు సబబు అంటారు? దిగజార్చి మాట్లాడటమే కాదండి, ఆయన్ని అతి నీచమైన పదజాలంతో కూడా దూషించిన సందర్భాల్లో కనీసం వీళ్ళు ఖండించాడండి. ఆ బోరుగడ్డ అనిల్ ఎట్లాంటి మాటలు మాట్లాడాడండి? ఆ బోరుగడ్డ అనిల్ నేను జగన్మోహన్ రెడ్డి బంధువునని చెప్పి పోలీసులు కూడా ఏ చిన్న కేసు కూడా పెట్టకుండా కాపు నాయకుల నోరులు కూడా మూయించాడు అతను. ఆ రోజు ఎవరు ఖండించలా, ఎవరైనా ఖండించాలి. మానవతావాదం ఉన్న దృక్పథం ఉన్న వ్యక్తులు పసిబిడ్డలను పట్టుకుని అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఖండించాల్సిన సందర్భం కాదా? నిన్న ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పల్లకి మోయటాని కోసం ఇంత ఐక్య వేదికగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీకు వేదిక అది పల్లకి ఎక్కే అర్హత ఎవరికి లేదా? కేవలం కాపు సామాజిక వర్గం వీళ్ళ బోయిలుగానే పనిచేయాలా జగన్మోహన్ రెడ్డికి? కనీసం ఇప్పుడు అది చర్చ జరుగుతుంది యూత్లో, యువజనంలో. ఎందుకు ఇప్పుడు జన్జీ వచ్చింది, ఇంకా వీళ్ళు బోయిల పథకం పెడుతున్నారు, ఇది మనం ఒప్పుకోవద్దు, ఇటువంటి నాయకుల్ని దూరంగా ఉంచాలనే చర్చ ఇప్పుడు కాపు సామాజిక వర్గ యువతలో జరుగుతుంది. ఇప్పుడు అది వాళ్ళకే నష్టం. ఒకటి ఏంటంటే యువతకి మేలు జరుగుతుంది. ఇటువంటి నాయకుల నిజ రంగు ఏంటనేది నిన్న బయటపడింది. వీళ్ళు బోయిలుగా మాత్రమే పనికొస్తారు, ఇటువంటి వాళ్ళని మనం మన సామాజిక వర్గం నాయకులుగా పరిగణించకూడదు అనేది వాళ్ళు తీర్మానించుకున్నారు. వాళ్ళు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అనగదొక్కారు ఆ సామాజిక వర్గాన్ని చూశారు. రాజకీయంగా అనగదొక్కారు, ఉద్యోగాల పరంగా, రిజర్వేషన్ల పరంగా, ఆర్థికంగా, చదువు పరంగా పథకం నాశనం చేశాడు అని. 5 ఏళ్ళు ఏ రకంగా అనగదొక్కాడో, ఆ ఉన్న నాయకుని ఎలా చూశాడో చూశారు స్పష్టంగా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక స్థానంలో ఉన్నాడు, ఒక స్థాయిలో ఉన్నాడు, ఆయన ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఈ రకంగా దూషిస్తూ ఉంటే యువత కానీ, ఆ సామాజిక వర్గం కానీ, లేకపోతే మిగతా సామాజిక వర్గాలు కానీ ఎందుకు ఊరుకుంటాయి? ఊరుకోరండి. అందులో కాపు యువత వాళ్ళ చదువుల విషయంలో వాళ్ళు అంత ముందంజలో ఉన్నారు, పారిశ్రామికంగా పెరగాలి అనే ఉద్దేశం మీదే కదా లోన్లు కూడా శాంక్షన్ చేసింది 45,000 మందికి. స్వయం ఉపాధి ద్వారా వాళ్ళు బతకాలి ఆత్మగౌరవంతో అని. మరి ఆ లోన్లు రద్దు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఇది చేయలేదండి? అప్పుడే మాట్లాడలే. కార్పొరేషన్ నిధుల్ని నువ్వెవడో తీసుకెళ్ళటానికి నువ్వు కాదు కదా కేటాయించింది, కిందటి ప్రభుత్వం కేటాయించిన దాంట్లో 800 తీసుకెళ్ళిపోతే నువ్వు ఎట్లా కాపు కార్పొరేషన్ పనిచేస్తానని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వంగవీటి రాధా అన్యాయం జరిగినప్పుడు నోరెత్తలా. అవును, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవమానకరంగా చేయబట్టే కదా ఆయన బయటకు వచ్చారు. తర్వాత బోండా ఉమాని చంపే ప్రయత్నం చేసినప్పుడు ఎవడో నోరెత్తలా. ఇలా అనేక మంది కాపు నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చేటట్టు తొక్కే ప్రయత్నం చేస్తే ఒక్క నోరెత్తలా. అతను విజయవాడలో రెడ్డి ఉన్నాడు కదండి, అతను కాపు పాముతో పోల్చాడు రంగాన్ని. అవును, అతన్ని గౌతమ్ రెడ్డికి పదవి కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. పోల్చాడని పదవి ఇచ్చారు. అదే అంటున్నా, ఇవ్వచ్చా? కాపు సామాజిక వర్గాన్ని తిడతా హీనపరుస్తూ మాట్లాడేందుకు పదవి ఇచ్చారు అతనికి. ఇప్పుడు మాది మరి తర్వాత హత్యలో ఉందాడని చెబుతున్న నెహ్రూ కొడుకు అవినాష్ని తీసుకొచ్చి అదే తెలుగుదేశం కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ నాయకుడు హోదాలో దాడులు కూడా చేయించారు. అంటే కాపులతో తిడిస్తే, కమ్మలతో తిడిస్తే వర్గాలకు విడిపోతారు, నేను లబ్ధి పొందొచ్చు అని జగన్ రెడ్డి చేసే ప్రయత్నం ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉందంటారు? అది 24లోనే మన తెలిసింది కదండి. అది స్పష్టంగా తెలిసినా సమీక్షించుకోకుండా, మార్చుకోకుండా, తన వైఖరి మార్పు రాకుండా, పార్టీని ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా అదే పందాలు వెళ్తానంటే అతని ఉద్దేశం ఏంటంటే 2019లో అతని వ్యూహం కోస్తా ప్రజలు గుర్తించలేకపోయారండి. ఇప్పుడు గుర్తించారు. ఇప్పుడు గుర్తించిన తర్వాత తను ఏమనుకుంటున్నాడంటే ఇప్పటికి కూడా 2019 కన్నా ఇంకా కొంచెం ఘాటైన వంచన చేస్తే మళ్ళీ వీళ్ళు పడిపోతారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, ఇక ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు అనే పరిస్థితికి వచ్చాడు. కానీ అంత తెలివి తక్కువగా అయితే ప్రజలైతే లేరండి. ఇంకోటి ఏంటంటే ఆ రోజుకి ఇవాళకి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మార్పు, తన కుటుంబ సభ్యులే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రజలకి ఇంకా అతను వంచనకి గురయ్యే అంత పరిస్థితి ఉండదు. ఇక కొంతమంది తన ఇంటి కుక్కల చేత
ఆ సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది నాయకుల చేత పవన్ కళ్యాణ్ని తిట్టించిన మాత్రాన పవన్ కళ్యాణ్కి కానీ ఆ సామాజిక వర్గానికి కానీ ఒరిగేది ఏమీ లేదని, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక శాశ్వతంగా రాజకీయ సమాధి చేసుకున్నాడు కాబట్టి పైకొచ్చే అవకాశం లేదని, ఈ కుట్రల కుతంత్రాలు ప్రజలు విశ్వసించరు, గుర్తించరు అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.